ఆయన వెనుక రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఎవరో, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి మన వైపు వచ్చేటోళ్ళు ఎవరో ఖచ్చితంగా యుద్ధంలో తేలుతారు. దీన్ని సీరియస్ గా మనం తీసుకోకపోతే కేసీఆర్ గారు మాట్లాడిన మాటల తర్వాత నిరసన బలంగా వ్యక్తం కాలేదు కాబట్టి, అట్టడుగు వర్గాల్లో ఇంకా చైతన్యం స్పష్టంగా లేదు కాబట్టి ఈ సమయంలోనే చాలా సీరియస్ గా ఉండాలనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. రెండోది, మీ సోదరుడిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వేల కులాలు, వేల భాషలు, సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని ఒక తాటి మీద నిలబెట్టడం కోసం ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు కొనసాగుతున్న దేశంలో అవి లేకుండా చేసి అందరినీ సమానత్వం వైపు తీసుకెళ్లడం కోసం ఏ విధమైన ప్రయాణం చేయాలి మన దేశం అన్నప్పుడు, మన దేశం ఫలాని విధంగా ప్రయాణం చేయాలని రాసుకోవడం కోసమే మనం రాజ్యాంగాన్ని రాస్తున్నాం. ఆ విషయం మీరు దృష్టిస్తున్నాను. మీరు రాజ్యాంగాన్ని మీరు అందరూ కలిసి పూర్తిగా చదువుకోకపోవచ్చు, కానీ రాజ్యాంగం ఎందుకు రాయబడ్డది, ఈ దేశాన్ని ఏ విధమైన ప్రిన్సిపల్స్ తో ముందుకు నడిపించాలి అనే విషయంలో మాత్రం ఒక్క పేజీ చదివితే దాన్ని సైద్ధాంతిక పునాదిలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాదాపు ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఒక 395 చట్టాలు వచ్చినాయి అనుకున్నాం. ఇప్పుడు అవి పోయి ఇంకా చాలా చట్టాలు పెరిగినాయి. ఇప్పుడు 470 దాకా వచ్చినాయి. ఎందుకు వస్తాయి? ఆ లక్ష్యాలకు అనుగుణంగా వస్తాయి. అట్లనే రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగం ఉన్నది, కానీ సవరణ అవసరమైనప్పుడు సవరణ మొదలు పెట్టారు. అట్లాంటి సవరణలు ఇప్పుడు 105 జరిగినాయి. ఇప్పుడు ఎందుకు అవసరమైంది? ఈ దేశాన్ని ముందుకు నడపడం కోసం జరుగుతున్న ప్రక్రియలో ఏది అవసరమో దాన్ని సమకూర్చుకుంటూ, ఏది అవసరం లేదో దాన్ని తొలగించుకుంటూ, ఏ దాన్ని కలుపుకోవాలో దాన్ని కలుపుకుంటూ ఈ దేశాన్ని ముందుకు నడిపించడం కోసమే రాజ్యాంగ సభలు వస్తుంటాయి. ఈ దిశగా ఈ రెండింటి మీద నేను క్లుప్తంగా ఒక విషయం చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడతాను. కేసీఆర్ వైఖరి అనే విషయం మాట్లాడతాను. ముందు ఈ దేశాన్ని ఏ ప్రిన్సిపల్ తో నడపాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపే పాలక వర్గానికి, ప్రజలతో ఎన్నుకోబడ్డ పాలక వర్గానికి ఏ సైద్ధాంతిక పునాదితో ప్రయాణం సాగించాలి, ఏ లక్ష్యాలు ఉండాలి, ఏ ఆశయాలు ఉండాలని చెప్పి రాజ్యాంగం నిర్దేశించిందో దాన్ని ప్రియాంబుల్లోనే, ప్రవేశికలోనే రాజ్యాంగం మొత్తం ప్రారంభం కావాలంటే ప్రవేశికతోనే ప్రారంభమవుతుంది. దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తున్నాను, రాజ్యాంగ బుక్కులన్నీ చదవండి, కానీ ముందు మాత్రం ఆ ప్రిన్సిపల్ మాత్రం సంపూర్ణంగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను అందుకు చూడండి, అవును నేనే మీకే అంటున్నాను, భారత రాజ్యాంగం అందిస్తున్న స్ఫూర్తి ఏంటి, ఎందుకోసం భారత రాజ్యాంగం రాయబడ్డది, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, ఆదర్శాలను, లక్ష్యాలను ప్రవేశంలోనే పొందుపరిచారు. అంటే మొదటి పేజీలోనే మొత్తం రాజ్యాంగం స్ఫూర్తి ఇందులో చెప్పారు. దాదాపు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. దాదాపు రాజ్యాంగ రచన కమిటీలో కొంతమంది ఉన్నా మొత్తం రాజ్యాంగ కమిటీలో 280 దాకా మెంబర్లు ఉండవు. వివిధ సబ్ కమిటీ లాగా ఉంటాయి. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా, రాజ్యాంగ స్ఫూర్తిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగ పీఠికలోని ఆశయాలను ముందు అర్థం చేసుకోవాలి. ఎజెండా వస్తుంది చూడండి, ఇక రాజ్యాంగ పీఠిక చదువుతున్నా. అందులో అతి ముఖ్యమైన సారాంశం, మన భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి రాసుకుంటున్నాం. ఇందులో ఒక్క పదాన్ని, ఒక అక్షరాన్ని తొలగించడానికి వీలేదు. మన దేశాన్ని సర్వసత్తాక, ఏ దేశంలో తలొగ్గనంత స్వతంత్ర భావజాలంతో ముందుకెళ్లే విధంగా సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, మన దేశ ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడానికి
మన దేశ ప్రజలందరికీ సాంఘిక అసమానతలు కొనసాగుతున్న ఈ దేశంలో సాంఘిక సమానత్వాన్ని అందించడానికి అని అర్థం. ఆర్థిక అసమానతలు కొనసాగుతున్న ఈ దేశంలో ఆర్థిక సమానత్వం తీసుకురావాలని అని అర్థం. రాజకీయ ఆధిపత్యం కొన్ని వర్గాల చేతులు ఉన్న ఈ దేశంలో రాజకీయ సమానత్వాన్ని తీసుకురావాలని అని అర్థం. అది అందించడానికి ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ధర్మంలో, ఆరాధనలో ప్రతి వ్యక్తికి ఉన్న స్వాతంత్రాన్ని గుర్తించడానికి, నా ఇష్టమైన దేవుని నేను నమ్ముకోవడానికి, నా ఇష్టమైన మత వ్యవహారాలు నడుపుకోవడానికి, నాకు ఏదన్నా ఆలోచన ఉంటే అది ప్రజాస్వామ్యంగా వ్యక్తం చేసుకోవడానికి వ్యక్తికి ఉండబడే స్వేచ్ఛను రాజ్యాంగం కాపాడని చెప్పడం కోసం రాసుకుంటున్నాం. అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి ఇది ఇంపార్టెంట్. అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుకోవడం కోసం ఈ రాజ్యాంగాన్ని రాసుకుంటామని చెప్పి మన దేశ ప్రజలందరిలో ప్రతి వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను సంరక్షిస్తూ మన దేశ ప్రజల మధ్య సౌభ్రాతత్వాన్ని, ప్రేమను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని మనం రాసుకొని ఆమోదించుకున్న ప్రమాణ పత్రమే ఈ రాజ్యాంగం. ఆమోదించుకున్న ప్రమాణ పత్రమే ఈ రాజ్యాంగం. ఇంత గొప్ప స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగం ప్రపంచం లెక్కలేదని ప్రపంచ మేధావులు అంటారు. చదువుకున్న బిడ్డలు కాబట్టి ఇలా సారాంశం మీకు అర్థమైంది. రెండో విషయం, దీని మీద నెహ్రూ గారు మాట్లాడుతూ రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాల మీద మాట్లాడుతూ ప్రారంభంలోనే మొదటి భాగంలోనే మాట్లాడితే ఏమన్నాడంటే, పైన పేర్కొన్న లక్ష్యాలను, ఆశయాలు నెరవేర్చడం కోసం మన లక్ష్యాలు నిర్దేశించుకున్నాం, మన ఆశయాలు నిర్దేశించుకున్నాం మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్లో మొదటి తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా దేశంలో ఉన్నబడే పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అవకాశాల్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న అసమానతలను అంతం చేయడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యమని, ఇది భారత ప్రజలకు మనం చేస్తున్న ప్రతిజ్ఞ అని చెప్పి నెహ్రూ గారు చెప్పిన మాటలు ఇంత స్పష్టంగా ఉన్నాయి. దాన్ని కొనసాగించడం కోసం ఏమి అంతం చేయాలన్నాడు అతను. మనం ఒక గొప్ప మహత్తరమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. ఆర్థిక అసమానతలు ఉన్నాయి, పేదరికాన్ని తొలగించాలి. సాంఘిక అసమానతలు ఉన్నాయి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు పురుషత్తుని తేడలేని సమాజాన్ని నిర్మించాలని, దానికోసం ముందుకు సాగడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం అని చెప్పి, అదొక ప్రతిజ్ఞ అని చెప్పి ఆయన చెప్పేశారు. ఇట్లాంటి ఆశలు పెట్టుకున్నది ఇది. ఇప్పుడు ఇంకా సమానత్వం వైపు ముందుకెళ్తున్నా సంపూర్ణ సమానత్వం రాలేదు అని అనుకుంటే, సమానత్వం వైపు ముందుకెళ్తున్నా సంపూర్ణ సమానత్వం రాలేదనుకుంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయలేని పాలకుల వల్లనే ఆ ఆశయం మిగిలిపోయింది. అంబేద్కర్ స్ఫూర్తి లేని, రాజ్యాంగ స్ఫూర్తి లేని పాలకుల వల్లనే ఆశయం కొంత మిగిలిపోయింది. అయితే ప్రారంభం రాలేదా, ముందుకెళ్తలేదా? ప్రారంభం కావడానికి, ముందుకెళ్ళడానికి ఆ స్ఫూర్తి పనిచేసింది. మిగిలిపోవడానికి ఆ స్ఫూర్తి లేని నాయకుల వల్లనే మిగిలిపోయింది. ఇందుకు సాక్ష్యం మనం అంటే ఒక విషయం మాట్లాడుకున్నాం, తెలంగాణ కొరకు వద్దాం. ఇప్పుడు రాజ్యాంగంలో ఉండబడే ఆశయాలను సంపూర్ణంగా ఇప్పటికి అమలు కాకపోతే ఈ రాజ్యాంగం తప్ప, ఇంకా ఆ ఆశయాలు మిగిలిపోతే దాన్ని అమలు చేయలేని పాలకులకు తప్ప. అంటే పాలకులే తప్పవుతే తప్ప రాజ్యాంగం దగ్గర తప్పవుతుంది. ఇవి పాలకులే తప్పనడానికి నేను ఎగ్జాంపుల్ ఎక్కడో చెప్పడం కంటే మీ సోదరుడిగా తెలంగాణలో చెప్తాను. ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం రాసుకున్నాం. ఈ దేశంలో ఏ పార్టీకైనా తన సొంత రాజ్యాంగం అంటే ఒకటి ఉంటే ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రూపంగా ఉంటుంది. ఈ దేశంలో సొంత రాజ్యాంగం ఉంటే ప్రతి పార్టీకి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఎన్నికల మేనిఫెస్టో ఉంటుంది. ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ సొంత రాజ్యాంగమే కదా, ఆ మేనిఫెస్టోను అమలు చేయడమే కదా వాళ్ళు చేసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కోణంలో బంగారు తెలంగాణ అనే నినాదాన్ని తీసుకొచ్చిండు. అంటే అందరూ పేదరికం నుంచి బయటపడి
ఈ తెలంగాణలో అందరూ బాగుపడడం కోసమే ఆయన బంగారు తెలంగాణ లక్ష్యమే అనుకుందాం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కేసీఆర్ గారు 2014లో ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది అనుకున్నాం. ఇప్పుడు నేను ఈ లక్ష్యాలు పూర్తి చేయడానికి నాకు ఓటేయండి అని అన్నాడు. ఏ లక్ష్యాలు? ఈ లక్ష్యాలు పూర్తి చేయడానికి నాకు ఓటేయండి అన్నాడు. మనం నమ్మి ఓటేసి గెలిపించాం. ఏ లక్ష్యాలు మీకు అంత ముందు చదువుతాను. ఈ లక్ష్యాలు పూర్తి చేసిందా? 1, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అన్నాడు. ఆయన రాసుకున్న రాజ్యాంగం. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అన్నాడు. ఇంకా అందలే. జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మరి మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు. కాలే. ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుతా అన్నాడు. కాలే. ఎస్సీలకు భూమి లేని వాళ్ళందరికీ 3 ఎకరాల భూమి అన్నాడు. పంచలే. ఎస్సీలకు 12% రిజర్వేషన్ వాళ్ళు అన్నాడు మేనిఫెస్టోలో. ఇవ్వలే. బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేస్తారన్నాడు. ప్రయత్నం చేయలే. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. ఇంతవరకు ఇవ్వలే. మహిళలకు పారిశ్రామిక వాడలన్నాడు. చేయలే. మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇవ్వలే. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇల్లు కట్టిస్తామన్నాడు. ఇవ్వలే. న్యాయవాదులకు 100 కోట్లతో సంక్షేమ నిధి అన్నాడు. చేయలే. నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇవ్వలే. ఎస్సీ వర్గీకరణ కోసం నేను ప్రయత్నం చేస్తా అన్నాడు. చేయలే. ఇది ఎన్నికల మేనిఫెస్టో అయిన రాజ్యాంగం. ఇప్పుడు వీటన్నిటిలో ఇది ఆశయాలకు సంబంధించిన పత్రం. ఇది దాన్ని అమలు చేసే బాధ్యత కేసీఆర్ ఇది. మరి ఆశయాలు అమలు చేసే పత్రం ఫెయిల్ అయినట్ట, కేసీఆర్ ఫెయిల్ అయినట్ట అంటే కేసీఆర్ ఫెయిల్ అయినట్టు తప్ప ఈ పత్రం కాదనేసుకొని మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఈ పత్రం అనేది ఆశయాలకు సంబంధించిన అంశం. ప్రజలను ఒక లక్ష్యం వైపు నడిపించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తామని చెప్పి మాటిచ్చిన పత్రం ఇది. ఈ పత్రాన్ని అమలు చేయమని చెప్పే నీకు అధికారం ఇచ్చారు. అధికారం నువ్వు దీన్ని అమలు చేయలేదు. ఎవరిది తప్పు? కేసీఆర్దే తప్పు. ఇకపోతే మీ సోదరుడిగా ఇంకొక విషయం గుర్తు చేసుకోండి. ఆయన మాట్లాడుతూ మన భుజం మీదే తుపాకి పెట్టి దాన్ని తీసేయడం కోసం రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మాట్లాడే విషయం నేను గతంలోనే చెప్పాను. కానీ ముందుగా వాటి జోలికి వెళ్ళక ముందు కేసీఆర్ లో నరనరాన దాగి ఉన్నది ఏంటిదంటే అగ్రకుల అహంకారం. ఆ అహంకారం నుండి దురహంకారం వచ్చిన మాటలే ఇవన్నీ అనేసి నేను దృష్టికి తీసుకుంటున్నాను. నేను కేసీఆర్ లో నరనరాన దాగిన అగ్రకుల దురహంకారం వచ్చిన మాటలే రాజ్యాంగ వ్యతిరేక మాటలు దారితీసినాయి. అంశం అనేది దృష్టికి తీసుకుంటున్నాను. నేను మనం గ్రామాల్లో తెలంగాణ బిడ్డలో ఉన్న గ్రామాల్లో 30-40 ఏళ్ల క్రితం పోతే భూస్వాముల దగ్గర జీతాలు చేసుకుంటున్న కుటుంబాలు వచ్చిన మనము మన తల్లిదండ్రులు జీతాలు చేసుకునే రోజుల్లో ఎవరైనా అబ్బాయి కొడితే అయ్యా నాకు కొడుకు పుట్టిందని చెప్పుకునేటోడు దొర దగ్గరికి వెళ్ళి నీకు మరో జీతగాడు పుట్టిందయ్యా అని చెప్పుకునే రోజులవి, మరో జీతగాడు పుట్టిన రోజులవి. 10th ఇంటర్ మీ డిగ్రీ పిల్లలు ఆ రోజుల్లో పాస్ అవుతే అరే మీ బిడ్డలు కూడా చదువుకుంటున్నారా, మీ బిడ్డలు కూడా చదువులో ముందుకెళ్తున్నారా అని చెప్పి ఈ సద్దేశంతో మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప మేధావిగా అంబేద్కర్ కు దేశం ప్రపంచం గుర్తించింది. ఆయన జీవించిన కాలంలో మేధావి తానే. ఈరోజు మనం జీవిస్తున్న కాలంలో ప్రపంచ మేధావులకు మేధావి తానే. ఆయన జీవించిన కాలంలో దేశంలో 100,000 మంది మేధావులు లేరా? ఉన్నారు. కానీ రాజ్యాంగ రచన ఆయన చేతుల మీద పెడితేనే ఈ దేశాన్ని ఒక సంపూర్ణ ప్రజాస్వామ్యం నడిపించడానికి ఒక అవకాశం చెప్పి ఆయనకు అప్పచెప్పారు. మనం జీవిస్తున్న కాలంలో ప్రపంచ మేధావులు లేరా? ఉన్నారు. కానీ ప్రపంచ మేధావులకు ఉన్నత స్థాయి మేధావి అంబేద్కర్ అని చెప్పడానికే ఐక్యరాష్ట్ర సమితి తీసుకున్న తీర్మానమే మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అట్లాంటి మేధావి అంటే అంబేద్కర్ కు గిట్టదు అనడానికి సాక్ష్యాన్ని కళ్ళ ముందు పెడుతున్నాను. అట్లాంటి మేధావి అంటే గిట్టదు. నిజమే, ఆర్టికల్ 3 రాజ్యాంగం ఉంటేనే తెలంగాణ వచ్చిన మాట నిజమే. అది కేసీఆర్ కూడా అంగీకరించిన మాట నిజమే. అయితే పైకి అంగీకరించడం వేరు, మనసులో ఉండబడే కక్ష వేరు. పైకి అంగీకరించడం వేరు, మనసులో ఉండబడే దేశం వేరు. అవును, దళితులను నమ్మించడానికి 12 ఏళ్లు తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యం చేస్తాను అనలేదా? మొన్న వాళ్ళు ఏమన్నాడు? అవును, చేయకపోయినా నన్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది పోయాయని మాట్లాడిందా లేదా?
దళితులను నమ్మించడానికి, గిరిజనులను నమ్మించడానికి 3 ఎకరాల భూ పంపిణీ చేస్తాను మాట ఇవ్వలేదా? మేనిఫెస్టో పెట్టలేదా? కానీ భూమి లేదు, ఏం లేదు పో అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడలేదా? మాటలు మాట్లాడేటప్పుడు తీయగానే ఉంటాయి, దాన్ని వదులుకోవాలనుకున్నప్పుడు నిర్దిష్టంగానే కనిపిస్తున్నాడు. మనకు శత్రువు అనేసి మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయనకు మొదటి నుంచి గౌరవం లేదు. నమ్మించడానికి, భ్రమ పెట్టడానికి ఆయనను అప్పుడప్పుడు మాట్లాడినా కూడా ఆయన వెంట గౌరవం లేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఆయన వచ్చినాక తెలంగాణలో, కేసీఆర్ వచ్చినాక తెలంగాణలో అంబేద్కర్ గౌరవం తగ్గింది. అంబేద్కర్ కు పాలకుడు విలువనివ్వడం తగ్గింది. అందుకు సాక్ష్యం మీకు అనుభవం చెప్తున్నాను నేను. నంబర్ 1, ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయనకు గౌరవం లేదు, నమ్మించడానికి పెడతాడు, మళ్ళా లేకుండా తీసేస్తామని సాక్ష్యం చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం తెలంగాణ భవన్లో ఏ ఫోటో ఉండేది? కేసీఆర్ గారు కట్టుకున్న తెలంగాణ భవన్ ఏదైతే ఉన్నదో ఆ భవన్ కు లోపలికి వెళితే మెయిన్ సెంటర్ లోనే ఎదురుగానే అంబేద్కర్ బొమ్మ కనిపించేది. నువ్వు లోపలికి వెళ్తే చాలు, మెయిన్ సెంటర్ లోనే అంబేద్కర్ బొమ్మ, ఆ ఫోటోనే నిలువెత్తు ఫోటోనే కనిపించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు అదే ఫోటో తెలంగాణ భవన్ ఉన్నది. ఎందుకు? తెలంగాణ ఏర్పడితే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని ప్రచారం చేస్తున్న సమయంలో ఆ ఫోటోను అడ్డం పెట్టుకొని వ్యక్తం చేసిండు. ఓకే, మీరు ఇప్పుడు పోయి అదే సెంటర్ లో చూడండి, ఆ ఫోటో మాయమైంది, కేసీఆర్ ఫోటో వచ్చేసింది. ప్లీజ్, అక్కడ తెలంగాణ భవన్ లో ఒకనాడు ఉద్యమకాలం మొత్తం సెంటర్ పాయింట్ అంతా అంబేద్కర్ ఫోటోనే. కానీ ముఖ్యమంత్రి అయినాక ఆ ఫోటో తీసేసి తన ఫోటో పెట్టుకున్నాడు. గౌరవం లేదు అనడానికి సాక్ష్యం. రెండోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండు. ఇప్పుడు ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చిండు, పేరు మార్చిండు, కాళేశ్వరరావు ఉన్నాడు, అంబేద్కర్ పేరు లేకుండా చేసిండు. ఇదేం అబద్ధం కాదు కదా, దీన్ని మీరు కట్టుబడి ఉన్నాం కదా, ఇది వాస్తవమే కదా, ఇదైతే వాస్తవమే కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నా. రాజ్యాంగ నిర్మాతగా ఎంతకాలం అంబేద్కర్ ఉండాలి, ఆయనను ఎంతకాలం గౌరవించాలనే ఒక దుర్బుద్ధి కూడా వాళ్ళకున్నది. ఈ దేశానికి స్వాతంత్రం అంటే గాంధీ గుర్తుకొస్తున్నాడు, ఈ దేశానికి రాజ్యాంగం అంటే అంబేద్కర్ గుర్తుకొస్తున్నాడు. గాంధీ మేము గౌరవించుకుంటామని అంబేద్కర్ ఎంతకాలం గౌరవించుకోవాలి, ఒక దళితుల దగ్గర ఎంతకాలం నువ్వు గౌరవించుకుంటూ ఉండాలని చెప్పి అనుకుంటున్నాడు. అందుకు సాక్ష్యం చెప్తున్నాను నేను. కేసీఆర్ 7 ఏళ్ల పరిపాలనలో కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వాలైనా అధికారంగానే జయంతుల వర్గాలతో నడపాల్సిందే. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి అయినా ట్యాంక్ బండ్ కాకుండా మరి అంబేద్కర్ విగ్రహం వచ్చే నివాళులు అర్పించిపోతారు. అది వర్ధంతి అయినా జయంతి అయినా, డిసెంబర్ 6 కావచ్చు, ఏప్రిల్ 14 కావచ్చు. కానీ కేసీఆర్ గారు 7.5 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు అయితే అక్కడ ట్యాంక్ బండ్ కడుకొచ్చి దండేసిన పాపాన పోలేదు. అంతేకాదు, మన మహనీయులంటే కూడా ఆయనకు గౌరవం లేదు. పూణే జయంతులకు రాడు, కొమరంభీం జయంతులకు రాడు, జగ్జీవరాం జయంతులకు రాడు, అంబేద్కర్ జయంతులకు కూడా రాడు. ఇకపోతే వివక్ష గురించి మాట్లాడుతున్నా. నేను గాంధీని గుర్తించాల్సిందే, గౌరవించాల్సిందే. స్వాతంత్ర పోరాటం అంటే గాంధీ గుర్తుకొస్తాడు. సైద్ధాంతిక ఎన్ని విభేదాలున్నా, అంబేద్కర్ తో గాంధీకి లేదా మనకు మధ్య ఎన్ని విభేదాలున్నా, స్వాతంత్ర పోరాటం అంటే గుర్తుకొచ్చేది గాంధీనే, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే. ఇందులో రెండో మాట లేదు. అయితే పాలకులు వివక్ష ప్రదర్శించొద్దు. పాలకులు ఎవరైనా సరే ఇద్దరిని గౌరవించాలి. మరి ఇద్దరిని గౌరవించే సాంప్రదాయం కేసీఆర్ ఉన్నదా అంటే లేదు అనడానికి నేను సాక్ష్యం చెప్తున్నా, గ్రహించండి. ఇప్పుడు కేసీఆర్ ఇల్లు ప్రగతి భవన్ పంజాగుట్టలో ఉన్నది. పంజాగుట్టకు ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఏదైతే ట్యాంక్ బండ్ 2 కిలోమీటర్ల దూరం ఉన్నది, అదే పంజాగుట్టకు బాపుఘాట్ లంగర్ హౌస్ 27 కిలోమీటర్ల దూరం ఉన్నది. పంజాగుట్టకు 27 కిలోమీటర్ల దూరం ఉన్నాడు బాపుఘాట్ కు ప్రతి అక్టోబర్ 2 పోయి నివాళులు అర్పిస్తాడు. కానీ 2 కిలోమీటర్ల దూరంలో ఉండబడి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి మాత్రం నివాళులు అర్పించాడు. ఇది వ్యవస్థన కాదు, ఆలోచించండి. మీరు అక్టోబర్ ప్రతి 2 చూడండి, బాపుఘాట్కి వెళ్తాడు. ఎక్కడి నుంచి వెళ్తాడు? ఇంట్లో నుండి వెళ్తాడు కదా. ఇల్లు ఎక్కడున్నది? ప్రగతి భవన్ పంజాగుట్ట ఉన్నది కదా, అక్కడ దాకా వెళ్తాడు. కానీ ఏప్రిల్ 14 నాడు మాత్రం ఇక్కడికి రాడు, 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఇంక నేను ఇంకొక ఆధారం చెప్తున్నా, వివక్షతో భాగంగా చెప్తున్నా. మీరు కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్నది ఎర్రవల్లిలో.
ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఊరంతా తిరిగిండు. ఊరంతా తిరిగినప్పుడు వాడలు తిరిగినప్పుడు 2 విగ్రహాలు కనిపించినాయి. ఒకటి గాంధీది, 2 అంబేద్కర్ది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గాంధీ విగ్రహానికి దండేసి వచ్చిండు. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ పైకి వచ్చిపోయాడు. అంటే అంబేద్కర్ అంటే ప్రేమో గౌరవమో ద్వేషమో ఒకసారి అర్థం చేసుకుంటే ప్రేమ లేదు, గౌరవం లేదు, మనసులో ఎక్కడో ఒక ద్వేషం మాత్రం ఉన్నది అనడానికి ఇవన్నీ సాక్ష్యాల విషయం మీరు మర్చిపోతాను సవినంగా కోరుతున్నాను నేను. అవన్నీ పక్కకు పెట్టండి. కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన రాజశేఖర్ గారి విగ్రహం కూడా పంజాగుట్టలో పర్మిషన్ లేకుంటున్నది. కేసీఆర్ ఇల్లు ఎదురుగానే పంజాగుట్ట చౌరస్తా. పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా ఉంటుంది. ఆయన డబుల్ గేమ్ ఆడబోయాడు తెలంగాణ విషయంలో. తెలంగాణలో తిరిగేటప్పుడు ఎన్నికల సమయంలో మా యూపీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణకు నేను కట్టుకోవాలంటే మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆంధ్ర రాయలసీమ ఎన్నికలకు వెళ్ళి మనం హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలంట మనకు అని చెప్పి అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాడు. అంటే ఎంతో కొంత దీన్ని అడ్డుకోవడానికి తన వంద ప్రయత్నం పోషించాడు. ఆయన విగ్రహం కేసీఆర్ ఇంటి ఎదురుగా మాత్రం పర్మిషన్ లేకుండా ఉంటుంది పంజాగుట్టలో. దాని పక్కనే రాజ్యాంగ నిర్మాత ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహాన్ని ఆ రోజు ఒక రోజు పెడితే 1 నిమిషం 1 గంట కూడా ఉండలేకుండా దాన్ని అక్కడి నుంచి తీసేసి దాన్ని అక్కడి నుంచి తొలగించి రాత్రి నుంచి దాన్ని ముక్కలు వేసి మనం మున్సిపల్ చెత్త తీసుకెళ్లే బండిలో తీసుకెళ్లి చెత్త కుప్పలో వేసిన చరిత్ర, ఆ చెత్త కుప్పలో ముక్కలైన అంబేద్కర్ విగ్రహం కనిపించిన చరిత్ర మనకి ఇక్కడే కనిపించింది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినప్పుడు అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని మనం చూస్తాం. కానీ హైదరాబాద్ లో మాత్రం ముక్కలైన విగ్రహాన్ని కూడా మనం చూసినామని మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. ఇవన్నీ సాక్ష్యాల నుంచి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన పట్ల గౌరవం లేదని, ఎక్కడో నరనాలను పెంచుకున్న దేశం మాత్రం అది దురహంకారంతో పెంచుకున్న దేశం మాత్రం ఆయనలో ఉన్నది అనడానికి ఇవి సాక్ష్యాల నుంచి మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. ఒక మన మహానీయుడు ఏంది, ఎప్పుడన్నా మన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతికి ఎప్పుడు 11 వచ్చారా? లేదా బాబు జగజీవన్ జయంతికి ఎప్పుడన్నా ఏప్రిల్ 5 వచ్చారా? లేదా మన కొమరంభీం జయంతికి వచ్చిపోతుంటాడా? మొత్తలేదు. కానీ అక్టోబర్ 2 మాత్రం బాబు గారికి మాత్రం వెళ్తాడనేసి మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఇది వివక్షలో భాగమా కాదా ఒకసారి మీరు ఆలోచించాల్సిన ప్రశ్నే. అది అన్నిట్లో ఉంటది. వీళ్ళు మహనీయులు కదా. ఇప్పుడు నేతల గురించి మాట్లాడుకున్నాం. మహనీయులు పోయినోళ్ళు మనకు ఆదర్శం. ఇప్పుడు నేతల గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు ఎవరికి తల వంచి పాదాలు నమస్కారం చేస్తాడు, ఎవరికి చేతులిచ్చి నమస్కారం చేసినట్టు చేస్తాడు. రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఉన్నంత కాలం ఎప్పుడు ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చినా ఈయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా పాద నమస్కారం చేశారు. రాష్ట్రపతిని పెట్టినట్ట కులానికి పెట్టినట్ట మనం అనుకుంటాం. రాష్ట్రపతికే పెట్టిండు పెద్దోడు అనుకున్నాం. రాష్ట్రపతికే పాద నమస్కారం చేసిండు కూడా అనుకున్నాం. అదే రాష్ట్రపతి హోదాలో ఇప్పుడు కోవింద్ కూడా తిరుగుతుండు. కోవింద్ కూడా వచ్చాడు కదా. ఎప్పుడన్నా అదే పాద నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేశారా? ఒక దిక్కు పాదాల మీద పడతాడు, ఒక దిక్కు చేతులెత్తి సెకండ్ ఇస్తాడు. ఎక్కడో ఉన్నది అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. కొన్ని మన నేతల మీద కాదు, మన దేవతల మీద కూడా అట్లనే ఉంటాడు. ఆయన నమ్ముకున్న యాదాద్రికి మాత్రం ఎప్పటికప్పుడు పోతూనే ఉంటాడు. ఆయన నమ్ముకున్న యాదాద్రికి మాత్రం ఎప్పటికప్పుడు పోతూనే ఉంటాడు. సంవత్సరానికి 4-5 సార్లు పోతూనే ఉంటాడు. అది పూర్తయిందా లేదా ప్రతిరోజు సమీక్ష చేస్తూనే ఉంటాడు. అవసరం హెలికాప్టర్ చక్కర్లు ఓడుతూనే ఉంటాడు. కానీ ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మన సమ్మక్క సారక్క గిరిజన దేవతల దగ్గరికి మాత్రం రావడానికి మాత్రం టైం ఉండదు. ఆయన అది మన దేవతల పట్ల గట్లనే, మన మహనీయుల పట్ల గట్లనే, మన నేతల పట్ల గట్లనే. అంటే ఎక్కడో ఒకరికి అక్కడ కూడా దురహంకారమైన మనసులో ఉండకపోతే ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. కదా ఆ తమ్ముడు నా చెల్లెలైన మీ అందరికీ నేను విజ్ఞప్తిస్తాను. ఈ నేపథ్యంలో ముందుకెళ్దాం. ఈ నేపథ్యంలో ముందుకెళ్దాం. కేసీఆర్ గారు రెండోసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరు ప్రశ్నించారు. B6 విలేకరు ప్రశ్నించారు, మీరు రాజ్యాంగం మార్చనే అంశం మీద దళిత సంఘాలు మీ మీద బాగా ఉద్యమం చేస్తున్నాయి కదా అని చెప్పి మాట్లాడితే ఆయన అన్న మాట ఏంటి? అహంకారాన్ని గుర్తే కదా. అసలు రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం ఏందనే మాట, రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం లేదనే మాట మాట్లాడమంటే రాజ్యాంగం మీద ఏం మాట్లాడతాం కానీ
దళితులేమి మాట్లాడేదనే అంశం, మనల్ని చిన్న సంతృప్తులు అనడానికి అంశం, మన పట్ల వ్యవస్థ ప్రదర్శించుండే అనడానికి ఇది సాక్ష్యమనిచ్చుకోవడం మర్చిపోవడం సాయం అనుకుంటున్నాను. నేను అంటున్నా, రాజ్యాంగానికి దళిత సంబంధం లేకపోతే నువ్వు రాజ్యాంగానికి, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి నువ్వు వ్యతిరేకం కాబట్టి, దొరవు కాబట్టి నువ్వు తీసేస్తానంటావు. కానీ అంబేద్కర్ నిజమైన వారసులు ఖచ్చితంగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అంబేద్కర్ నిజమైన వారసులు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆ కాపాడుకునే ప్రయత్నంలోనే హిందువుల ముందుకు రావాల్సి వచ్చింది కూడా మీరు మర్చిపోవడం మీకు చూస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టింది ఎవరన్నంటే సుశీల్ కుమార్ షిండే. ఇవాళ ప్రధానమంత్రి లాంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళు మాట్లాడారు కదా, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు తలుపులు మూసి బిల్లు పెట్టారు అని చెప్పి మొన్న మాట్లాడారు కదా. అవును, తెలంగాణ ఇవ్వడం కోసం తలుపులు మూసి కూడా బిల్లు పాస్ చేసింది ఎవరంటే మీరా కుమార్ దళితురాలే కదా. మరి ఆర్టికల్ 3 పొందుపరిచింది దళితుడే, పార్లమెంట్ లో బిల్లు పెట్టింది సుశీల్ కుమార్ షిండే దళితుడే, ఆ బిల్లును ఇబ్బందుల మధ్యలో కూడా పాస్ చేయించింది కూడా దళితురాలే. మరి అట్లాంటి వారసులుగా ఉన్న మేము ఒక గొప్ప మహనీయుడు, ప్రపంచ మేధావి, ప్రజల కోసం సమాజం కోసం రాసిన రాజ్యాంగాన్ని మీ ఇష్టానుసారంగా అహంకారపూర్తంగా తొలగిస్తామని చెప్తే తిరిగి వాళ్ళు ఈ యుద్ధంలో రాలేవు గాని, నీ బానిసలు నీ పాలన గెలరు గాని అంబేద్కర్ నిజమైన వారసులు నీ అంత చేస్తారనే విషయాన్ని కేసీఆర్ కు గుర్తు చేయాల్సిన విషయం, హెచ్చరిక చేయాల్సిన విషయం మన అందరి విషయం నేను మర్చిపోతా కూడా యుద్ధం చూస్తాను. నేను ఈ నేపథ్యంలో ఆయన అహంకారానికి గుర్తు ఆయన వాక్యలే, కానీ సమర్థించుకోవడానికి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం. అహంకారాన్ని గుర్తుమో ఆయన వాక్యలే, కానీ సమర్థించుకోవడానికి ఏం చేయబోయాడు? ఎదురు తిరిగింది ఎవరు? అనగాన వర్గాల సమస్య వాళ్ళు ఎదురు తిరిగింది. కాబట్టి రాజ్యాంగం, మనం కొత్తగా రాజ్యాంగం రాయాలంటే ఈ ఉన్న రాజ్యాంగాన్ని తొలగిస్తే మాకు నష్టమవుతుందని చెప్పి ప్రజలు భావించుకొని నాకు ఎదురు తిరుగుతారని చెప్పి చివరికి మన భుజాన్ని తుపాకీ పెట్టి ఆ రాజ్యాంగం తొలగిస్తారని చెప్పి మాట్లాడిన విషయాలు మనం మర్చిపోవద్దు. ఏమన్నాడు అతను? విలేకరుని ప్రశ్నిస్తే ఏమన్నాడు? అవును, నేను కొత్త రాజ్యాంగం రాయడానికి కట్టుబడున్నా. ఎందుకు రాయదే? ఈ దేశంలో దళితులు 19% ఉన్నారు, నేను 19% రిజర్వేషన్ ఇవ్వడం కోసం కొత్త రాజ్యాంగం అన్నాడు. అంటే రాజ్యాంగం పట్ల అవగాహన లేదు అనడానికి అంత సాక్ష్యమైన. బీసీలకు కులగణన జరగాలంటే నేను కొత్త రాజ్యాంగం అన్నాడు. అంటే ఈ రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం తీసుకునే నిర్ణయాల పట్ల ఆయనకు అవగాహన లేదనడానికి అది సాక్ష్యం. స్త్రీలతో సమానంగా పురుషులతో సమానంగా స్త్రీలకు వాటా ఉండాలని మాట్లాడిండు. గొప్ప మాటే, మాట్లాడేటప్పుడు గొప్పగానే ఉంటాయి కదా. కానీ స్త్రీలతో సమానంగా, పురుషులతో సమానంగా స్త్రీలకు వాటి ఇవ్వడానికి రాజ్యాంగం ఎక్కడ ఒప్పుకోలేదో మనం మాట్లాడాలి కదా. ఈ 3-4 అంశాలు ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, ఈయన 80,000 పుస్తకాలు చదివిందన్నది రాజ్యాంగం తీసేయడం కోసం చదివిండేమో కానీ రాజ్యాంగ స్ఫూర్తిని చదవడానికి మాత్రం రాజ్యాంగం పక్కన పెట్టు ఆ పీఠకైనా ముందు మాట కూడా చదవలేదు కేసీఆర్ అనడానికి ఇది సాక్ష్యమవుతుంది కూడా మీరు మర్చిపోతాను సార్. ముందు మాట కూడా చదవలేదు అంటే ఒక పేజీ కూడా చదవలేదు అనడానికి సాక్ష్యం. నాకు తెలిసి ఇంత అవగాహన రాహిత్య ముఖ్యమంత్రి దేశంలో ఇతనే ఉండడం నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇంత అవగాహన రాహిత్య ముఖ్యమంత్రి, ఒక మాట్లాడేటప్పుడు కనీసం ఆధారం లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు అనడానికి ఒక సాక్ష్యం చెప్తూ మీ దృష్టికి తీసుకొస్తున్నాం చూడండి. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాష ప్రకారంగా ఏ రాష్ట్ర జనాభాతో అంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్పేసింది. ఎస్సీలకు జనాభా దామాష పరంగా ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే జనాభాకు దగ్గరనే రిజర్వేషన్ ఉండాలి. ఒకవేళ మధ్యలో జనాభా పెరిగితే పెరిగిన జనాభా కనుక రిజర్వేషన్ పెంచాలని కూడా రాజ్యాంగంలో ఉంటాయి. ఇది రిజర్వేషన్ల విధానం. ఇందుకు మీ దృష్టికి ఒక సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎస్సీలకు 14% రిజర్వేషన్ అమలు జరుగుతుంది ఇక్కడ, ఎస్టీలకు 4% రిజర్వేషన్ అమలు జరుగుతుంది ఇక్కడ. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా జనాభా లెక్కలు మళ్ళీ విశ్లేషించాడు. ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా ఎంత ఉన్నది అని చెప్పి అప్పుడు ఎస్సీల జనాభా 1% పెరిగి 15% వచ్చింది. ఎస్సీల జనాభా 4% నుంచి 6% వచ్చేసింది. వెంటనే ఒక జీవోతో, ఏ రాజ్యాంగ సవరణ అవసరం లేదు, ఏ కొత్త చట్టాలు అవసరం లేదు, కొత్త రాజ్యాంగం పక్క పెట్టండి. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు, ఏ కొత్త చట్టం అవసరం లేదు. ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఒక జీవో ఆర్డర్ కింద ఓ ఎన్టీ రామారావు గారు ఆనాడు
167 అనే జీవో 167 అనే జీవో తీసి 14% రిజర్వేషన్లు 15% పెంచాడు, 1% రిజర్వేషన్ అదనంగా పెంచి 4% ఉండబడే ఎస్సీలకు 2% పెంచి 6% చేశారు. ఆ జీవో ఇప్పటి వరకు అమలు జరుగుతుంది. దీని గురించి ఏ రాజ్యాంగం రాయాల్సిన అవసరం లేదు, ఏ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు, అదే ఇప్పటికి అమలు జరుగుతుంది. అంటే 19% దేశంలో దళితున్నారు కాబట్టి ఆ 19% కోసం నేను రాజ్యాంగం రాస్తానంటే అమాయకుడు మనోళ్ళు ఏమనుకుంటారు, అది మనకి ఇప్పుడు 15 అమలు జరుగుతుంది, 19 కోసం కొత్త రాజ్యాంగం పట్టాలని చెప్పి భ్రమణ పోయడానికి అవకాశం ఉన్నది కదా. భ్రమణ పెట్టడానికి ఆధారాలు లేని మాటలు మాట్లాడతారు అనే విషయం స్పష్టంగా రుజువైంది. కానీ ఆధారాలు ఏంటంటే రాజ్యాంగంలోనే జనాభా ఎంతో ఆ జనాభా దగ్గర రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ సూత్రం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఆ సూత్రానికి అనుగుణంగా మీ దృష్టి తీసుకొస్తున్నాను. నేను ఇక్కడ 19% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఆయన జీవోదీప్త అయిపోతారు కదా. ఎస్సీలకు 10% అన్నాడు కదా, మేనిఫెస్టో పెట్టింది కదా, ఎస్సీలకు 10% అన్నాడు. దాని గురించి ఏం చేయాలి, ఆయన జీవోదీప్త అయిపోతుంది. ఎస్సీలకు 19% అన్నాడు, జీవోదీప్త అయిపోతుంది. కొంత రాజ్యాంగం వద్దు, కొంత చట్టం వద్దు, రాజ్యాంగ సవరణ అవుతుంది, జీవోదీప్త సరిపోతుంది. తన చేతుల్లో ఉన్న జీవోదీప్త సరిపోవడానికి సాక్ష్యం ఇది. ఎన్టీ రామారావు జీవో సాక్ష్యం కదా, ఎన్టీ రామారావు పక్కన పెట్టండి. ఎస్సీల జనాభా లేని కాడ రిజర్వేషన్ ఇస్తారా? ఎస్సీల జనాభా 2 ఉంటారు, 10 ఇస్తారా? ఎస్సీల జనాభా 0లో ఉంటారు. భారతదేశానికి రాజ్యాంగం వర్తిస్తుంది. కానీ ఎస్సీలు లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయనుకో, ఆ రిజర్వేషన్ వర్తిస్తాయా? వర్తించవు. భారతదేశ వ్యాప్తంగా ఒక 15% ఉన్నదనుకోండి, కానీ అన్ని రాష్ట్రాలు 15% వర్తిస్తుందా? ఉండవు. కానీ ఒక రాష్ట్రంలో 25% దాటిందనుకో, అక్కడ 20% ఉంటుంది. అందుకు సాక్ష్యం మీకు అందరూ చెప్తున్నాను, దయచేసి గ్రహిస్తారని ఆశిస్తూ ఎస్సీలకు సంబంధించిన విషయంలో సోదరులా దయచేసి 3 రకాలు ఉన్నాయి. ఎస్సీల జనాభా లేదు, అసలే రిజర్వేషన్ ఉండవు. ఎస్సీల జనాభా 2 ఉన్నది, 2 ఉంటుంది. ఎస్సీల జనాభా 19 కాదు, 20 ఉన్నది, 20 ఉంటుంది. రాష్ట్రాలకు అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది అనడానికి సాక్ష్యం చెప్తున్నాను నేను. ఈ దేశం కదా, భారత రాజ్యాంగం దేశంతో అమలు జరుగుతుంది కదా. అవును, చండీగఢ్ లో రిజర్వేషన్ లేవు, మేఘాలయ రిజర్వేషన్ లేవు, మిజోరాం లో రిజర్వేషన్ లేవు, నాగాలాండ్ లో లేవు, లక్షద్వీప్ లో లేవు. అంటే భారతదేశంలో అంతర్భాగమే కానీ అక్కడ రిజర్వేషన్ లేవు. లేనప్పుడు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? ఇవ్వడానికి అవకాశం లేదు. రెండోది, అవును, మన పక్క రాష్ట్రం అనబడుతున్న గోవా ఎస్సీల జనాభా 2%. అక్కడ 19 వర్తించవు, ఇక్కడ అమలు జరుగుతున్న 15 వర్తించవు. అక్కడ 2% వేస్తారు. అక్కడ 2% ఉన్నది. మణిపూర్ లో 3% ఉన్నది, సిక్కిం లో 5% ఉన్నారు, అస్సాంలో 7% ఉన్నారు, గుజరాత్ లో 7% ఉన్నారు, కేరళలో 8% ఉన్నారు, జార్ఖండ్ లో 10% ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో 13% ఉన్నారు, మహారాష్ట్ర 13% ఉన్నారు. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద కూడా 13% ఉన్నారు. 15 లేవు, 20 లేవు. అంతే కదా. పోనీ ఈ రాష్ట్రంలో ఎంత ఉండాలి మరి? నువ్వన్నప్పుడు 19 ఉన్నారు కదా, మరి అమలు చేస్తున్నది ఎంత? 8 కదా. నువ్వు అంటున్నా 19 కదా, అమలు చేయాల్సింది 19 కదా, నువ్వు అమలు చేస్తున్నది ఎంత? 15 కదా. కాదు, 15 కంటే ఎక్కువ అమలు చేసుకోవచ్చు అనడానికి ఆయా రాష్ట్రాల జనాభా కన్నా మనం వేస్తున్నారు కదా. ఒడిశాలో 16% ఉన్నారు, అవును 16 ఇస్తున్నారు. పాండిచ్చేరిలో 16% ఉన్నారు, 16 ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ లో 16 ఉన్నారు, 16 ఇస్తున్నారు. రాజస్థాన్ లో 16 ఉన్నారు, 16 ఇస్తున్నారు. త్రిపురలో 17 ఉన్నారు, 17 ఇస్తున్నారు. తమిళనాడులో 18 ఉన్నారు, 18 ఇస్తున్నారు. ఉత్తరాఖండ్ లో 18 ఉన్నారు, 18 ఇస్తున్నారు. హర్యానాలో 20 అంటే 20 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో 21 అంటే 21 ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 22 అంటే 22 ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 25% అంటే 20% ఇస్తున్నారు. భారతదేశంలో ఎస్సీల జనాభా ఎక్కువ రాష్ట్రం పంజాబ్ 29% ఉంటే 29% రిజర్వేషన్ ఇస్తున్నారు. లేని కాలంలో ఉంటే 2, ఉన్న కాడ 29 ఇస్తున్నారు. ఇది రాష్ట్రాలు ఇస్తున్నదే కదా. ఏ కేంద్ర ప్రభుత్వం అన్న జోక్యం చేసుకున్నదా? ఇది వద్దని చెప్పడానికి రాజ్యాంగం ఇవ్వకపోతే మన ఎస్సీల గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎస్సీల జనాభా ఎంత? ఇక్కడ 10%. ఒప్పుకున్న తెలంగాణలో ఎన్టీ రామారావు వచ్చేటప్పటికి 4% ఇచ్చిండ్రు. ఎన్టీ రామారావు వచ్చినాక 2 పెంచిండ్రు, 6 అయింది. ఇప్పుడు 10 కదా. నువ్వు అనుకుంటే 10 కదా, 10 ఉన్నారు, వాస్తవమే ఉన్నారు కదా. 10% ఇవ్వడానికి నువ్వు ఎందుకు జీవో తీయలేదు? ఎన్టీ రామారావు జీవో తీసి 4 ఆర్డర్ చేశాడు కదా. 6 10% చేయడానికి ఎందుకు కొత్త జీవో ఇస్తలేవు? ఏ రాజ్యాంగాన్ని మార్చాలి? ఏ చట్టాన్ని తీసుకురావాలి? ఏదో అవసరం లేదు. అదే సమయంలో
ఎస్సీలు దేశవ్యాప్తంగా అంతటా ఉన్నారా? లేరు. లేని కాడ లేదు. ఉన్న కాడ ఒకటే ఉన్నారనుకో ఒకటే, ఉన్న కాడ ఒకటే ఉన్నారనుకో ఒకటే, ఉన్న కాడ 100 ఉన్నారనుకో 100. మీ దృష్టి తీసుకుంటున్నాను. నేనేమంటానా? లేని కాడ 0, ఉన్న కాడ 1 ఉంటే ఒకటే, ఉన్న కాడ 100 ఉంటే 100. దాని ఎవరైనా అడ్డం పడ్డరా? సాక్ష్యం హర్యానాలో లేరు 0, చండీగఢ్లో లేరు 0, పాండిచేరిలో లేరు 0, అంతే కదా, పంజాబ్లో లేరు 0. ఇక పోతే బీహార్లో 1% ఉన్నారు, 1%. అది పక్కన పెట్టు. మనం తమిళనాడు కాడికి వెళ్దాం. తమిళనాడులో ఎస్సీల జనాభా 18 ఇచ్చారు. తమిళనాడులో ఎస్సీల జనాభా ఒకటే ఇచ్చారు, అంతే కదా. తమిళనాడులో 18 ఎస్సీలు 18 ఇచ్చారు. తమిళనాడులో 1% ఉన్నారు ఎస్సీలు, 1% ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో 2% ఉన్నారు, 2 ఇస్తున్నారు. కేరళలో 2% ఉన్నారు, 2 ఇస్తున్నారు. కర్ణాటకలో 3% ఉంటే 3 ఇస్తున్నారు. ఉత్తరాఖండ్ లో 3% ఉంటే 3 ఇస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 4% ఉంటే 4 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 6% ఇస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 6% ఇస్తున్నారు. ఢిల్లీలో 7% ఇస్తున్నారు. మహారాష్ట్రలో 7% ఇస్తున్నారు. ఇకపోతే ఇంకా పెరిగితే మీ దృష్టి తీసుకుంటున్నాము. ఇప్పుడు కేసీఆర్ ఎంత పెంచాలి? న్యాయబద్ధంగా 10 పెంచాలి. 10 ఇంకెక్కువ కూడా ఇస్తారు కదా. సాక్ష్యం మన గోవాలో ఎస్సీలు 2%, 2 ఇస్తున్నారు. మన గోవాలో మన గిరిజనులు 12%, 12 మంది జరుగుతుంది. గోవాలో మన గిరిజనులు 12 మంది జరుగుతుంది. అండమాన్ నికోబార్ లో 12 మంది జరుగుతుంది. రాజస్థాన్ లో 12 మంది జరుగుతుంది. గుజరాత్ లో 14 మంది జరుగుతుంది. అస్సాం లో 15 మంది జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో 20 మంది జరుగుతుంది. సిక్కిం లో 21% 21 మంది జరుగుతుంది. ఒడిశాలో 22 మంది జరుగుతుంది. జార్ఖండ్ లో 26 మంది జరుగుతున్నాయి. అదే సమయంలో త్రిపురలో 32 మంది జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో 32 మంది జరుగుతున్నాయి. మణిపూర్ లో 34 మంది జరుగుతున్నాయి. అంతేకాదు చూడండి, మేఘాలయలో 80% ఎస్సీలు ఉంటే 80% మంది జరుగుతున్నాయి. మిజోరాంలో 80 ఉంటే 80 మంది జరుగుతున్నాయి. నాగాలాండ్ లో 80 మంది జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 80 మంది జరుగుతున్నాయి. లక్షద్వీప్ లో 100% ఉంటే 100% గిరిజనులు. ఏ రాజ్యాంగం మారింది? ఏ కొత్త చట్టం వచ్చింది? ఏ కొత్త చట్టం తీయరాలే? ఏ రాజ్యాంగం మారలే? అమలు జరుగుతున్నాయి కదా. అంటే మా భుజాలను తుపాకు పెట్టి మా వాళ్ళు అమాయకులు ఉండాలని చెప్పి మా కోసమే రాజ్యాంగం అంటూ మాట్లాడతావా? అంటే మేమంత అమాయకులమా? నువ్వు రాజ్యాంగం చదివే మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసుకునే శక్తి మాకున్నది. దాని జోలికి వస్తే మీ రాజకీయంగా నువ్వే మూల్యం చెల్లిస్తామనే విషయం కూడా కేసీఆర్ మర్చిపోద్దాం కూడా హెచ్చరిస్తున్నా నేను. ఈ నేపథ్యంలో మీ అందరికీ చెప్తున్నా, నా బీసీ సోదరులు ఇక్కడ ఉన్నారు. బీసీ సోదరులకు మభ్య పెట్టడానికి కేసీఆర్ గారు ఇక్కడ ఒక మాట మాట్లాడారు. ఎస్సీలను మభ్య పెట్టడానికి అన్నాడు కదా, అవసరం లేదు, పరిష్కారం ఉన్నది. ఎస్సీలు మభ్య పెట్టడానికి అన్నాడు కదా, పరిష్కారం మీద ఉన్నది. నా బీసీల గురించి మాట్లాడుతున్నా. ఏమన్నాడు? బీసీల కుల గణన జరగడం కోసమే కొత్త రాజ్యాంగం అన్నాడు కదా. నేను అంటున్నా, రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం ఎప్పుడైనా ఎవరైనా రాయవచ్చు, ఒత్తిడి పెడితే చేస్తారు. మరి నువ్వు చేశావు కదా. ఈ రాజ్యాంగంలో కనుక బీసీల జనాభా లెక్క కట్టద్దని ఉంటే మరి నువ్వెందుకు కుల జనం చేశావు కదా? సమగ్ర సర్వే చేశావు కదా. ఎస్సీల జనాభా లెక్క కట్టావా? నువ్వు బీసీల జనాభా లెక్క కట్టావు కదా. నువ్వు మైనారిటీ జనాభా లెక్క కట్టావు కదా. నువ్వు అగ్రకులాల జనాభా లెక్క కట్టావు కదా. కట్టినావా లేదా? కట్టింది కదా. మరి బీసీల జనాభా ఎంత? నీ లెక్క ప్రకారమే 52% కదా. ఇది నా లెక్కలు కాదు, సమగ్ర సర్వే నివేదిక, శ్రీకృష్ణ కమిటీ నివేదిక. తెలంగాణ రాకముందు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉన్నది. నువ్వు గవర్నమెంట్ వచ్చినాక దేశంలో నేను ఎవరు చేయదు నేను చేసినని చెప్పి నువ్వే పోజులు పెట్టావు. బీసీల లెక్కలు ఉన్నాయి కదా. ఈ లెక్కల ప్రకారంగా నువ్వు ఇచ్చింది ఏందో చెప్పు. అది బీసీల జనాభా యొక్క దేశంలో ఏదైనా రావాలి కదా. మరి నువ్వు తెలిసినావు కదా, ఇచ్చిందేందో చెప్పు. ఇవ్వడం పక్కకు పెట్టి 52% ఉండబడిన బీసీలకు నీ పరిపాలనలో శాతం ఎంత ఉన్నదో చెప్పు. పరిపాలన అంటే మంత్రివర్గమే కదా. మంత్రివర్గంలో నా బీసీల శాతం ఏందో చెప్పు. నీ కులం శాతం ఏందో చెప్పు. ఈ సమగ్ర సర్వేలో నీ కులం జనాభా 1% కూడా లేదు. మొత్తం అగ్రకులాల జనాభా 7%. ఆ 7%లో అన్ని కులాలు రావాలి. మెజారిటీ కులంగా రెడ్లు ఉంటారు.
మిగిలిన ఏ కులమైనా 1% 1% ఉంటారు. నీది 1% కూడా లేదు, 1% అని తెలిసింది కదా ఇలా. మరి మీ 1% ఉన్న విలువలు పరిపాలన ఎంతమంది ఉన్నారు? నా 52% ఉన్న బీసీలు పరిపాలన ఎంతమంది ఉన్నారు చెప్పండి. నువ్వు బీసీ లెక్కలు చేస్తే బీసీ లెక్కలు కనుగొని పరిపాలన పెట్టుకోవాలి కదా. ఇక్కడ నువ్వు చేసినావు కదా. నీ కులస్తులు ఎంతమంది ఉన్నారు? 1% 4 ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తెరపల్లి దయాకర్ రావు, వీళ్ళు వెలవలే కదా. ఇప్పుడు నేను అంటున్నాను 1% లేని వెలవలు 4 ఉంటే 52% పాటు ఉన్న నా బీసీలు కూడా 4 ఉండాలా? నిన్నటి వరకు ఈటల రాజేందర్ వరకు ఉన్నంత వరకు ఎంతమంది ఉన్నారు? 4. అంటే 1% 4 ఉంటారు, 52% 4 ఉంటారు. ఇలా సమానత్వం ఎక్కడ తీసుకెళ్ళావు? 52% ఉన్న వాళ్ళ వాటంతో 1% లేని వాడు వాటం తీసుకున్న వాట మంత్రి ఒకరు. ఇది సాక్ష్యమే కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ పోయిన తర్వాత 3 మిగిలిన కదా. కేసీఆర్ గారికి ఎస్సీలంటే భయం లేదు, ఎస్సీలంటే భయం లేదు, బీసీలంటే భయం లేదు, మైనారిటీ అంటే భయం లేదు. వీళ్ళు దాంట్లో ఎదిగిన లీడర్లందరూ బానిసత్వం చేస్తూనే ఉన్నారు. డబ్బులు ఇస్తే ఓట్లు వేయించుకోవాలి వీళ్ళే ఉంటారు. కానీ నాకు రెడ్లంటే భయం, వాళ్ళ నుంచి నేను పెట్టుకోవద్దని చెప్పి రెడ్ల సంఖ్యను మాత్రం మంత్రివర్గంలో వేస్తాడు. రాజకీయంగా రెడ్డోళ్ళతో నేను పెట్టుకోవద్దు, రెడ్డోళ్ళకి దగ్గర తీసుకుంటేనే నాకు రాజకీయ అధికారం శాస్త్రంగా ఉంటుంది. కాబట్టి ఎస్సీలకు న్యాయం చేయకపోయినా, ఎస్సీలకు న్యాయం చేయకపోయినా, బీసీలకు అవకాశం ఇవ్వకపోయినా, మైనారిటీ లేకపోయినా నాకేం కాదు. కానీ రెడ్లకు మాత్రం ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఏ కులానికన్నా 2కు మించిన ఉన్నాయా చెప్పండి. కానీ రెడ్లకు 6 ఉన్నాయి కదా. రెడ్లకు 6 ఉన్నాయి కదా. ఉంటే వెలమలు 4 ఉంటారు, రెడ్లు 6 ఉంటారు. మన సాక్ష్యమే కదా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి సవితేందర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి. 6 రెడ్లు ఉన్నారు అంతేనా? ఇప్పుడు మంత్రివర్గంలో ఏ కులానికన్నా 2 ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. వెలవలో 4 తీసుకుంటారు, 50% ఉన్న బీసీలకు 4 ఉంటారు. ఇటు రాజవాడు రెడ్లకు 6 ఇచ్చావు. నీ మంత్రివర్గంలో ఏ కులానికన్నా ఏ తరగనికన్నా 2 ఇచ్చావా? ఒక్కరిని ఇచ్చావా? యాదవ్ మెజార్టీ జనం ఉన్నాం, బీసీ కులమే కదా. శ్రీనివాస్ యాదవ్ తప్ప ఇంకొకటి ఎందుకు రాకుండా పోయింది మన యాదవ్ నుంచి? గవర్నర్ మనోళ్ళు మెజార్టీ కదా. శ్రీనివాస్ గౌడ్ తప్ప ఇంకో గౌడ్ ఎందుకు లేకుండా పోయాడు? మున్నూరు కాపుడు మనోళ్ళు మెజార్టీ కదా. కమలాకర్ మినాయించి ఇంకో మున్నూరు కాపు ఎందుకు లేకుండా పోయాడు? నిన్నటి వరకు ముద్రాలు ఉంటే తీసేసావు కదా. ఒక ముద్రాలు ఎందుకు పెట్టావు, ఇంకొకటి ఎందుకు పెట్టలేకుండా పోయాడు చెప్పండి. వాళ్ళు తీసుకుంటే 4 వాళ్ళ వయసు వస్తున్నారు తీసుకుంటారు. వాళ్ళు ఇస్తుంటే 2 వాళ్ళకి ఆగిస్తారు. మిగిలిన కులాలకు మాత్రం 1 మించారా? మా ఎస్సీలో లంబడోళ్ళు ఉన్నారు, మరి లంబడోళ్ళకు 1 కాదు ఇంకొకటి ఇవ్వచ్చు కదా. ఎస్సీలో మా మాలలు ఉన్నారు, మా మాలలకు 1 కాదు 2 ఇవ్వచ్చు కదా. ముస్లింలలో ఒక ముస్లిమే ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి, ఇంకో 2 ఇవ్వచ్చు కదా. ఎస్సీలందరికీ 1, బీసీలు 52 ఉంటే 3, ఇప్పుడు ఎస్సీలు 33 తెగలుంటే 1, కమ్మోలకు 1, వెలమరెడ్లకు 10. కానీ తెలంగాణలో అత్యధిక జనసంఖ్య మాదిగోళ్ళు 12% ఉన్నారు, మంత్రివర్గ స్థానం లేదు. తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల మాదిగోళ్ళ జనాభా 12% ఉన్నది, వాళ్ళకు మంత్రివర్గ చోటే లేదు. కేసీఆర్ రాజకీయంగా మనల్ని అడగదొక్కుతున్నాడు కదా. పోనీ బీసీల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను, అందరి గురించి మాట్లాడి మన గురించి మాట్లాడుతున్నాను నేను. నా సోదరులారా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్ పెంచడం కోసం ప్రయత్నం చేసిండు. కోర్టు అడ్డం పడ్డది, హైకోర్టు అడ్డం పడ్డది. 50% మించద్దనే సూత్రం అప్పుడు పెట్టింది కదా, దాని లెక్క ప్రకారం అడ్డం పడ్డది. అడ్డం పడ్డా కూడా ఈయన 34% రిజర్వేషన్ అమలు చేసిండు. ఎంత? 34%. పంచాయతీరాజ్ వ్యవస్థలో 34% అమలు చేసిండు. మరి బీసీల జనాభా 52 అని తెలుసు కదా, తెలుసుకున్నావు కదా. మంత్రివర్గంలో దాని శాతం ఇవ్వచ్చు కదా, దానికి ఏ రాజ్యాంగం అడ్డం పడ్డది కదా. బీసీల జనాభా 50% ఉన్నా కూడా ఎన్టీ రామారావు నాటికి కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్ నాటికి, ఎన్టీ రామారావు నుంచి కిరణ్ కుమార్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34% బీసీలకు అమలు జరిగింది కదా. మరి బీసీలకు అమలు జరిగితే ఇప్పుడు అదే స్థానిక సంస్థలు 34 అమలు జరుగుతుందా? తగ్గిందా పెరిగిందా? 22% కంటే తగ్గింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో 22% వరకు తగ్గింది.
ఇప్పుడు 22% ఉన్నది 12% తగ్గింది. అంటే 52% మంత్రివర్గంలో చోటు కల్పించావు. 1% లేనితో సమానంగా నలుగురినే ఇస్తావు, ఒకరిని తీసేస్తావు. 34% రిజర్వేషన్ ఎన్టీ రామారావు నుంచి కిరణ్ కుమార్ వరకు అమలు జరుగుతుంది, దాన్ని నువ్వు తగ్గిస్తావు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలంటే ఎక్కడ మాట్లాడాలి? పార్లమెంట్ లో మాట్లాడాలి. నీ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నది కదా, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ సాధితం మేనిఫెస్టో ఉన్నది కదా, ఎప్పుడన్నా మాట్లాడినావా నువ్వు అక్కడ? లేదు. మాట్లాడే కాడ మాట్లాడాడు, ఇచ్చే కాడ ఇయ్యాడు, ఉన్నది లేకుండా చేస్తాడు. మాట్లాడాల్సిన పార్లమెంట్ లో మాట్లాడాడు, అంతేనా? ఇచ్చే కాడ ఇవ్వడు. మంత్రివర్గంలో 18 ఉంటే 50% ప్రకారం 9 రావాలి. ఇప్పుడు 3 ఉన్నాయి. 6 అదనంగా మీరు తీసుకున్నదే కదా. మా ఎస్సీలకు ఇవ్వలేగా, మా ఎస్సీలకు ఇవ్వలేగా, మా బీసీల సంఖ్య తగ్గించి మా మైనార్టీలకు ఇవ్వలే కదా. మా బీసీల సంఖ్య తగ్గించి ఎవరికి ఇచ్చావు? రెట్లకే ఇచ్చుకున్నావు కదా నువ్వు. అంటే ఇచ్చే కాడ ఇయ్యవు, మాట్లాడగల మాట్లాడు, ఉన్నది అమలు చేయవు. ఉన్నది అమలు చెప్తే నా బీసీలకు 34% అమలు జరగాలి కదా, లేదు కదా. మరి కేసీఆర్ మాటలు ఎంత తీయగుంటాయో, ఆచరణలో మన వర్గాలకు ఎంత అన్యాయం చేస్తాడో ఇది సాక్ష్యం వేసుకోండి. మర్చిపోతే సరైనపోతున్నాను. నా మైనార్టీల గురించి కూడా మాట్లాడుతున్నా, నా మైనార్టీ గురించి మాట్లాడుతున్నా, నా బీసీ గురించి మాట్లాడుతున్నా. ఎస్, దమ్మున్న తమిళనాడు ప్రభుత్వం, బీసీలు 50% ఉంటే 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నారా? దమ్మున్న నా తెలంగాణ తమిళనాడు ప్రభుత్వము నా బీసీల జనాభా 50 ఉంటే 50 అమలు చేస్తున్నారా? మరి అక్కడ 50 అమలు చేయడానికి ప్రభుత్వం ఒక రాష్ట్రం చేస్తున్నప్పుడు నువ్వు 50 ఎందుకు